కావలి మండలం రాజువారి చింతలపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆస్థాన పీఠం 31వ వార్షికోత్సవం శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ మహోత్సవానికి కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఠం ప్రాంగణానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి పీఠాధిపతి పత్రి వీరబ్రహ్మయ్య, స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి జ్ఞాపికను అందించి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన విశేష లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి స్వయంగా పాల్గొన్నారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా ప్రార్థించాను అని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అమ్మవారి దివ్య ఆశీస్సులే బలమని పేర్కొన్నారు. పీఠాధిపతి పత్రి వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ నియోజకవర్గ ప్రగతి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి విజయగురువులు అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆశీర్వదించారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పాల్గొన్నారు.